కాజల్ సత్యభామ. కాజల్ గారు మెయిన్ లీడ్గా నటించిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోని వెడ్నెస్డే ఈవినింగ్ వేశారు. ఉమెన్ ప్రొటెక్షన్ కోసం షీ యాప్ కోసం అవేర్నెస్లో భాగంగా మొబైల్స్ అయితే అసలు ఎలా చేయలేదు. ఇక 2 hours 24 minutes రన్ టైంతో ఈ June 7th రిలీజ్ అవబోతున్న ఈ సినిమాని చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పే ముందు, సినిమాని ఎంత కష్టపడి చూశానంటే, షో ఏమో 6:20కి, ఆఫీస్కి ఎర్లీ పర్మిషన్ తీసుకొని ఆఫీస్ నుండి సరిగ్గా 5కి స్టార్ట్ అయితే వర్షమేమో ఎప్పుడు లేని ఎంతకీ ఆగకుండా ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నేనేమో కింద మీద పడి మెట్రోని చేరుకొని సరిగ్గా డెస్టినేషన్ స్టేషన్కి రీచ్ అయ్యి ఇంకా జస్ట్ 1 km వాక్ చేయాలనే డిస్టెన్స్లో ఇక హైదరాబాద్ రోడ్డు మీద వాటర్ ఫ్లో దాని ప్రతాపం చూపించింది. ఒకవైపు డ్రైనేజ్తో నిండిన వాటర్, ఇంకోవైపు నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉన్న వర్షం, మరో పక్క షో టైంకి 10 minutes మాత్రమే మిగిలింది. ఏం చేసి ఉంటారంటారు? ఆ టైంలో ఓలా ర్యాపిడో ఏమీ రావట్లేదు. మరి మీకు టైంకి రివ్యూ అవ్వాలంటే టైంకి సినిమా మిస్ అవ్వకుండా చూడాలి. ఇక చేసేదేవి లేక షూస్ తీసి అందులోనే నడిచి ఒక 1 km వాక్ చేసి ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నేను చేసే తప్పు కాదు అని కష్టపడి థియేటర్కి రీచ్ అయ్యా. లక్కీగా మొబైల్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ 2 వాటర్ ప్రూఫ్ కావడంతో ఎలక్ట్రానిక్స్ని సేవ్ చేసుకున్నా. లోపలికి వెళ్ళి మొత్తానికి సినిమా అయితే టైంకి చూడగలిగా. సరే, ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడితేనే ఫలితం అని ఇంత కష్టపడి రివ్యూస్ ఇస్తుంటే అప్లోడ్ చేసే 3 or 4 వీడియోస్కి కేవలం 50-60 సబ్స్క్రైబర్స్ మాత్రమే పెరుగుతున్నారండి. మనకు వచ్చే వ్యూస్ మాత్రం కొన్నిసార్లు ల్యాక్స్లో, కొన్నిసార్లు more than 40,000. బట్ చూసిన వాళ్ళలో చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు నచ్చితే వాళ్ళే హోల్ హార్టెడ్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని లైట్ తీసుకున్నా. బట్ అలా చెప్పకపోవడం వల్ల ఏమో స్టార్ట్ చేసి 3 years త్వరలో కంప్లీట్ అవ్వబోతున్నా సరే 1 lakh సబ్స్క్రైబర్స్ ఇంకా రీచ్ కాలేదు అనే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీరే చెప్పండి, నా బాధ రీజనబుల్నో కాదో. కష్టపడిన దానికే కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీలో కొందరైనా అందులో మన ఛానల్ ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుందనో, లేదా రీసెంట్గా స్టార్ట్ చేసిన షార్ట్స్ వలన, ఇన్ఫర్మేషన్ వల్ల మీకు యూజ్ ఉంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే వద్దు, నేనే చెప్పేస్తున్నా. ఊరికే నాకేం సబ్స్క్రైబర్స్ వద్దు, కష్టపడకుండా వచ్చేదేమి ఎంతో కాలం నిలవదు కదా. సరే, ఇక రివ్యూ విషయానికి వస్తే, సత్యభామ సినిమాని సర్లే నయనతార గారిలానే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్లో కాజల్ గారు కూడా ఒక ట్రై చేశారేమో అని, టు బి ఆనెస్ట్ కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసా, సింపుల్గా తీసుకున్నా. బట్ గైస్, మూవీ నిజంగానే హిట్ చేయాలనే ఎఫర్ట్తోనే తీసినట్టు గ్రాండ్గానే అనిపించింది. నాకైతే నచ్చిందండి. డీసెంట్ థ్రిల్లర్, కానీ మెయిన్గా థ్రిల్లర్స్ని ఇష్టపడే వరకు నచ్చుతుంది. ఈ మిస్సింగ్ పర్సన్ అనే రన్ టైం ఏదైతే ఉందో ఆ పోర్షన్లో కొంచెం కాంప్లికేట్ అవుతుంది సినిమా. లైక్ ముందే చూపించేసి ఏం జరిగిందో తర్వాత చూపిస్తారు. అలా వచ్చే సీన్స్ అన్నీ కూడా కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ చేస్తూ ఇంకొన్ని చోట్ల కాంప్లికేట్ చేస్తాయి. సో దీనివల్ల రిలేట్ చేసుకోలేక అర్థం కాకపోవచ్చు కొందరికి. కాబట్టి ఈ కాంప్లికేట్ అయ్యే రన్ టైం దగ్గర థ్రిల్స్ని ఇష్టపడేవారు బాగా ఫోకస్ చేస్తారు. కానీ మాస్ మసాలా మూవీస్ మాత్రమే చూసేవారు కొంచెం ఈ మధ్యలో బోర్ ఫీల్ అవ్వచ్చు. సో ఓవరాల్ డెఫినెట్గా ఒకసారి చూడదగ్గ థ్రిల్లర్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అసలు స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీ లైన్ చూస్తే, మోస్ట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన సత్యభామ అలియాస్ కాజల్ అగర్వాల్ గారి దగ్గరికి ఒకరోజు హసీనా అనే ఒక అమ్మాయి వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అంటూ ఏడుస్తూ కంప్లైంట్ ఇస్తుంది. అలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ కేసుని డీల్ చేస్తున్నప్పుడు సత్యభామకి ఏం జరిగింది, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, కాజల్ అగర్వాల్ గారు ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్. నెక్స్ట్ ప్లస్ స్క్రీన్ ప్లే. నేను అక్కడ మైక్ ముందు మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పా, సినిమా చూస్తున్నంతసేపు ఫీమేల్ ఓరియంటెడ్లా అనిపించకుండా ఒక హీరో ఫిల్మ్ని చూస్తున్న ఫీలింగ్నే వచ్చింది. యాక్షన్ పార్ట్ గురించి మైనస్ పాయింట్స్లో మాట్లాడతాం, బట్ ఫుల్ లెంత్ లీడ్ రోల్లో కాజల్ గారు ఎప్పుడు వచ్చినా అది ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. త్రూ అవుట్ మూవీలో నియర్లీ ఒక 5 ఎలివేషన్స్ ఉంటాయి. ఆ ఎలివేషన్స్తోనే ఫెంటాస్టిక్గా స్టార్ట్ అయింది సినిమా. మనం కూడా భలే పెట్టారన్నట్టు ఇన్వాల్వ్ అవుతాం కూడా. డైరెక్టర్ గారికి ఒక క్లారిటీ ఉంది, అంటే ఇలా వెళ్ళినట్టు చూపిద్దాం, అలా జరిగినట్టు చూపిద్దాం, కన్ఫ్యూజ్ చేద్దాం, బట్ ఫైనల్గా అన్నిటికీ కనెక్ట్ చేద్దాం. సో ఆ కనెక్షన్స్ ఎక్కడా మిస్ అవ్వలేదు. స్టోరీ వైజ్ సినిమాలో ఉన్న మెయిన్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసిన విధానం, ఆ తర్వాత ఎడిటింగ్లో ప్యారల్గా 2 స్టోరీస్ లాగా 2 చోట్ల రన్ అయ్యేటట్టుగా కొన్ని చోట్ల రివీల్ చేసే స్క్రీన్ ప్లే, ఎండింగ్ స్టోరీలో కొంత యూనిక్నెస్, ఇవి బాగున్నాయి. మధ్యలోనూ ఇంకా లాస్ట్లోనూ వచ్చే ట్విస్టులు బాగున్నాయి. మేజర్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకల గారి బోత్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా సగం ఇవే పైకి లేపాయి, ఏం తక్కువ ఇవ్వలేదు. బీజిఎం బాగా నచ్చింది నాకు. ఒక ఫీమేల్ లీడ్కి మేల్ వెర్షన్లానే ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మైనస్ పాయింట్స్, కాంప్లెక్సిటీ, స్లో హియర్ అండ్ దేర్, కన్ఫ్యూజింగ్. సినిమాలో కాంప్లెక్సిటీ అనే పదాన్ని ఎందుకు మెన్షన్ చేశారంటే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్ అయ్యి ఉన్న గేమ్ కోసం చూపిస్తారు. ఇదేం స్పాయిలర్ కాదు. ఇది కొంచెం బాగా ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుంది సినిమాలో. నా పక్కన కూర్చున్న వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఏంటి అని. సో కన్ఫర్మ్ అయింది, ఓకే ఇది ఇంకొంచెం చూపించుంటే బాగున్నాను డీటెయిల్డ్గా అని అందరికీ అర్థం అవుతుందని. షీ యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు, బట్ దానికోసం ఇంకో ఎక్స్ట్రా సీన్ ఇంక్లూడ్ చేసి ఫైట్ని పెట్టారు ఇంటర్వల్ తర్వాత. కొన్ని ఎగ్జాక్ట్గా ఇలా ఎలా అవుతాయి అన్నట్లు ఉంటాయి. నాట్ ఫర్ మాస్ ఆడియన్స్ అండ్ థ్రిల్లర్ ఆడియన్స్కి సూట్ అవుతుంది సినిమా. మిగతా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. యాక్షన్ సీన్స్లో కాజల్ గారు హ్యాండ్ మూమెంట్స్లో ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తగ్గింది, బట్ నాట్ బ్యాడ్. ప్రకాష్ రాజ్ గారు, హర్షవర్ధన్, రవివర్మ గారికి లిమిటెడ్ రోల్స్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, థ్రిల్లర్ ఫ్యాన్స్కి ఇది ఒక సాటిస్ఫైయింగ్ థ్రిల్లర్, మిగతా వాళ్ళకి 1 time వాచబుల్. ఇట్స్ అ డీసెంట్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.